యమధర్మరాజు కూడా అడుగుపెట్టడానికి భయపడే ఒక ప్రదేశం ఉందని తెలుసా? అక్కడ ఆయన శక్తి కూడా పనిచెయ్యదు. ఎందుకంటే అక్కడ సమయం ఆయన చేతిలో ఉండదు. ఆ పవిత్ర స్థలమే కాశీ. ఎందుకంటే అక్కడ కాలాన్ని నియంత్రించే అధికారం యమునిది కాదు, సాక్షాత్తు కాలభైరవునిది. శివమహాపురాణం చెబుతున్న కథ ప్రకారం తానే శాశ్వతమని అహంకారంతో విర్రవీగిన బ్రహ్మదేవుని గర్వాన్ని చెరిపివెయ్యడానికి పరమశివుడి చిటికిన వేలుగోరు నుండి ఉద్భవించిన శక్తిరూపమే కాలభైరవుడు. కాళ అంటే కేవలం నలుపు కాదు, సమయం, మృత్యువు, అంత్యరూపం, ఇవి అన్నీ కలిసిన ఒకే తత్వం. విజ్ఞాన భైరవ తంత్రం చెప్తుంది, మీరు గాలి పీల్చి వదిలే ఆ క్షణంలో అతి సూక్ష్మమైన ఒక గ్యాప్ వస్తుంది. ఆ గీతమే సమయం లేని శూన్యం. ఆ శూన్యమంటేనే భైరవస్థితి. ఆ స్థితిని ఎవరు పట్టుకోగలరో మృత్యువుకే వారిపై అధికారముండదు. అంత భయంకరమైన, అంత దివ్యమైన శక్తి మహాకాళ్. అందుకే అంటారు, మన టైం బాగా లేకపోయినప్పుడు ఒక్కసారి టైంను కంట్రోల్ చేసే భైరవుణ్ణి తలుచుకుంటే గ్రహాలు కూడా గబ్బించిపోవాల్సిందే. మరి చెప్పండి, ప్రస్తుతం మీ టైం ఎలా ఉందని మీరు ఫీలవుతున్నారు? కామెంట్లో చెప్పండి.